ఏంట్రా ఈ డ్యాసాలు? ఆ రోజు కూడా ఇలాగే చేశాడన్నా. రే చేతబడేమన్నా చేశారు నాకు? కాదు సార్, ఇది ఇంకేదో. కానీ ఆయన నిజమే చెప్తున్నాడు. ఇలా ప్రవర్తిస్తున్న వాడిని ఏం చేయగలం? వాడి బలం వాడికి తెలియదు సార్, భయం మటుకే తెలుసు. మనం వాడిని భయంలో ఉంచితేనే వాడు మన మాట వింటాడు సార్. ఏంటన్నా ఉన్నట్టుండి మళ్ళీ సార్ అని పిలుస్తున్నారు? నేను బయట చెప్పనా? ఎవరికి చెప్పను. అందరూ పదండి. సార్, మినిస్టర్ గారి కోపం తగ్గింది కదా సార్? నన్ను చంపారు కదా సార్? ఒక చిన్న గీత కూడా నీ మీద పడలేదు, భయపడుతున్నట్టు నటిస్తున్నావా? సార్ లేదు సార్, ఇప్పుడు కింద మీద పడి ఎలాగోలా ఎస్కేప్ అవ్వచ్చు, కానీ వాడు ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వబోతున్నామని చెప్పాడు. వాడు చెప్పింది ఎలాగైనా నిజం చేస్తాడు సార్. నన్ను చంపకూడదని మినిస్టర్ ఫిక్స్ అయితేనే నా చావును తప్పించగలరు. నా ప్రాణాలు ఇప్పుడు ఆయన చేతిలోనే ఉన్నాయి సార్. ఆయన కోపడొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. నువ్వు బతుకుండాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. చేస్తాను సార్. ఎక్కడ నీ మాట వినకుండా బాబు సంతకం పెట్టేస్తాడో అని భయపడ్డా. వాళ్ళ తండ్రి ధైర్యం కొంచెమైనా ఆడుకొచ్చుంటుందా? అమ్మా, అన్నయ్య టీవీలో వస్తున్నాడు. మంత్రి గారి మీద చెప్పు విసిరారు, పైగా మంత్రి గారి కారు మీద కిటికీ పడేశారు. అసలు ఇవన్నీ చేసింది ఎవరు? నేను చెప్పానుగా, మా వాడు మీడియా ముందు మన సమస్యలని చెప్పేస్తాడని. మీ అంతటి మీరు చేయలేదంటే మరి మీతో చేయించింది ఎవరు? నా చెవులో ఒకడు కథ చెప్తున్నాడు సార్. కథ ఏంటా కథ? మహావీరుడు. ఓ, మహావీరుడి కథ మీ చెవిలో వినపడుతుంది. ఎవరు ఈ కథ మీకు చెప్తున్నారు? అదే నాకు తెలియట్లేదు. నేను బోల్డ్ అనిసార్లు అడిగి చూశాను, కానీ చెప్పట్లేదు సార్. వీరుడు యముడి మీదకి చెప్పిసిరేశాడు, వీరుడు ఎదిరించాడు అని వాడు కథ మాత్రమే చెప్తున్నాడు. ఎవరా వీరుడు? నేనే. ఎవరు, మీరా? మరి యముడెవరు? ఆ మినిస్టర్ జయసూర్య. అంటే హీరో విలన్ లాగనమాట. అవును సార్. చిన్న వయసు నుంచే మీకు ఈ కథ వినే పవర్ ఉంది? లేదు సార్, ఇప్పుడు ఒక వారం నుంచే. అసలు ఎలా మీకు ఈ కథ వినపడడం మొదలైంది? ఒకరోజు నా చెల్లితో ఒకడు తప్పుగా ప్రవర్తించాడు సార్. మా అమ్మను కూడా కొట్టాడు. నాకు చాలా కోపం వచ్చింది. కానీ మా అమ్మేమో దీన్ని బొమ్మలేయడం తప్ప ఏం పీకుతావురా అంది. నేను వాడిని చావు కొట్టాలని వాడి దగ్గరికి వెళ్ళాను సార్. అప్పుడు కూడా వాడు నీ చెల్లెల్ని ఏదైనా చేస్తారని బెదిరించాడు సార్. నేను ఒక మామూలు మనిషిని, నేనేం చేయగలను సార్? మా అమ్మ అర్థం చేసుకుంటుంది అనుకున్నాను సార్. కానీ అమ్మేమో ఇలా జీవితంలో భయపడుతూ బతకడం కంటే ఎక్కడికైనా వెళ్ళి చావరా అంది. మా అమ్మ ఎప్పుడూ అలా మాట్లాడదు సార్. నాకు అదోలా అనిపించింది. నేను ఏడ్చుకుంటూ మేడ మీదకి వెళ్ళాను. అక్కడ గోడకి దూకి చచ్చిపోదామని ఫిక్స్ అయ్యాను సార్. అప్పుడు ఒక సెకండ్, నేను లేకపోతే వీళ్ళు ఏమవుతారనిపించింది. తిరిగి కిందకి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగానా, అప్పుడు నేను నుంచిన గోడ పగిలి స్లిప్ అయి కింద పడి తల ఫట్ అంది. హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాను సార్. ఈ కథే నన్ను లేపింది. అప్పటి నుంచి ఇది వింటూనే ఉన్నాను సార్. ఓ, చావు నుంచి ఈ కథ మిమ్మల్ని కాపాడిందంటారు? అవును సార్. అంటే మంత్రి గారి బిల్డింగ్ సరిగ్గా కట్టలేదని మీరు ఇదంతా చేయలేదు, కథలో ఇలా ఉండబట్టి ఇదంతా చేశారు, అంతేగా? అవును సార్. సరే, మీరు దీని గురించి మంత్రి గారితో మాట్లాడారా? మాట్లాడాను సార్. మినిస్టర్ అర్థం చేసుకున్నారు. పెద్ద మనసుతో నన్ను క్షమించారు. మరైతే ఆ బిల్డింగ్లో ఏ ప్రాబ్లము లేదంటారు, అంతేనా? వీరుడు అబద్ధం ఆడటానికి జంకాడు. లేదు సార్. ఏంటి ఇది ఎలా మాట్లాడుతున్నాడు? ఇలాంటి ఇల్లు కట్టించినందుకు మినిస్టర్ గారికి మేము గుడి కట్టి పూజించాలి. థ్యాంక్ యూ. ప్రేక్షకులారా, సత్య చెప్తున్నది మనకి విచిత్రంగా అనిపిస్తున్నా ఆయనకేదో మానసిక వ్యాధి ఉంది అని, వీడు ఇలాంటి పని ఏదో చేస్తాడని నేను ముందే ఊహించా. నీ మాటిని వాడిని నమ్మాం, మమ్మల్ని పిచ్చోళ్ళం చేసావు కదే. భావించి బాధ్యత తీసుకోవాల్సింది. ఏంది ఇది? కరెంటు తీసేశారు, నీళ్లు కూడా రావట్లేదు. ఏంటి సార్ ఇది? మా ఫ్లాట్ లో కరెంట్ తీశారు, నీళ్లు రావట్లేదు. పరీక్ష ఉంది, పిల్లలు ఎలా చదువుకుంటారు? మినిస్టర్ మనుషుల మీద చెయ్యేస్తే దద్దమ్మల్లా వదిలేస్తారా? అందుకని మా మీద పగ తీర్చుకోవడం న్యాయమా? అది గుంపుగా ఆయన ఇంటికెళ్ళి కంప్లైంట్ ఇవ్వకముందే ఆలోచించాలి. వాడిక్కడ ఉన్నంత వరకు ఇదే రిపీట్ అవుద్ది. ఇప్పుడు ఆయన కోపం పోయిందా సార్? ఎలా పోతుంది? మినిస్టర్ని కూడా చూడకుండా అందరి ముందు అవమానించావు, ఎలా పోతుంది? సార్, మీరు తలుచుకుంటే అవుతుంది సార్. ఏదో ఒకటి మీరే చేయాలి ప్లీజ్ సార్. రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తట్లేదు. ఈశ్వరమ్మా, ఎక్కడున్నావమ్మా? బయటికి రామా. రామా బయటికి.
ఆ రోజే చెప్పాను అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవద్దని. మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టి టీవీలో మాత్రం మినిస్టర్ మాట్లాడుతున్నా పెచ్చదవా. నా బిడ్డని పిచ్చోడంటే నాలుక నరికి పారేస్తా. మరి ఇంకేమనమాట? వాడు ఒక్కడ చేసిన పనికి అందరి మీద పగ తీర్చుకుంటున్నాడు ఆ ఇంజనీర్. ఇకపై ఈ బిల్డింగ్ వైపు రాకూడదు. ఒకవేళ వస్తే నా చేతులతో నేనే నరికేస్తావాడిని. రా. దెబ్బతిన్న మృగంలా తన పగ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నాడు యముడు. పర్లేదురా. ఒక్క 10 నిమిషాలు వాడు నీకేం కథ చెప్పినా నువ్వు వినకూడదు. సార్ 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 ఏం చేస్తున్నారు సార్? సార్ సార్ భయంగా ఉంది సార్. సార్ భయపడకరా. సార్ ఊరికే 2 పీకుతాడంతే. సార్ కోపం పోవాలి కదా. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. వెనక నుండి కాలితో తన్నాడు యముడు. రే ఏమైనా హింట్ ఇస్తున్నాడా? ఆ? ప్రాణాలతో ఉండాలా వద్దారా? ఉండాలి సార్. వీరుడు ఒక అడుగు వెనక్కి వేశాడు. పోరంబోకు ఏదావా. ఓసీలో ఇల్లు కట్టిస్తే దాంట్లో వీపు మీద కొట్టుబోతే వంగి తప్పించుకున్నాడు. మీకేమైనా స్టార్ హోటల్ కట్టివ్వాలరా? మీలాంటి దరిద్రుల్ని ఆ పెంట కుప్పల్లోనే చావమని వదిలాల్సిందిరా. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ బలుపు? యముడు చేయి విదిలించుకొని లాగి కుట్టాడు. సార్ కోపం తగ్గిందా సార్? కోపం తగ్గలేదురా. కోపం తగ్గలేదురా. రేయ్ వేగంగా వస్తున్న యముడు చెయ్యిని పట్టుకుని ఆపాడు. తగ్గలేదు. తగ్గలేదురా. తగ్గలేదు. చావుకి భయపడకుండా ఎదిరించాడు. సార్ నన్నెంతైనా కొట్టండి సార్, కానీ దయచేసి చంపకండి సార్. తన ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రజల ప్రాణాలని బలి అవ్వాలనుకున్నాడు. ఆ క్షణం వీరుడు మళ్ళీ పిరికివాడయ్యాడు. సార్ 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 ఏం చేస్తున్నారు సార్? సార్ 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 వద్దు సార్, వద్దు సార్, సార్ వద్దు సార్, వద్దు సార్, సార్ వద్దు సార్, నా మాట వినండి సార్, సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, సార్. రే సత్య, మా నాకు ఆ గొంతు వినపట్లేదమ్మా. నేను చావునమ్మా. మనకి ఏ సమస్య ఉండదు. మనం ఈ ఊళ్ళోనే అడ్జస్ట్ అయి ఉందాం అమ్మా. సరే బాబు సరే.
నెమ్మ పద. అన్నయ్య మా ఏంటమ్మా ఇక్కడ? నువ్వురా, నువ్వు వేడి నీళ్ళు పెట్టవే. షర్టు తీరా. దొంగ సచ్చినోళ్ళు నా బిడ్డని గొడ్డును బాదినట్టు బాదారు. అడిగే వాళ్ళే లేరనుకుంటున్నారా? మా మీకేమైందమ్మా? ఏమైందా? నువ్వు అక్కడే ఉంటే వాళ్ళు బతకడం కష్టమట. ఆ ఇంటి పక్కకు వస్తే నేను చంపేస్తావని బెదిరించారు. ఇల్లు మా గొప్ప ఇల్లు ఇచ్చారు, పగుళ్ళు పెచ్చులు. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి సమస్యలే. ఎవరు కావాలంట ఆ ఇల్లు? నా పిల్లలు ఈ ఆడ సంతోషంగా ఉంటారు, అదే నా ఇల్లు. రే, నువ్వు చెప్పినప్పుడల్లా నేను వెళ్ళలేదు. ఇక మీద నువ్వెవరితోనూ పెట్టుకోకే. అమ్మ అడ్జస్ట్ అయిపోతులే. ఏ గొడవలకి వెళ్ళదు. నింగిలోన తెలే నీలి మేఘాలకు నే చెప్పే కథ తెలుసునా? భూమిపైన ఉన్న కోటి దేవుళ్లకు నా ఆర్తనాదాలు అర్థమౌనా? నిసిలో నలగకుండా వెలుగే కనరాదా? కనులే తడవకుండా బ్రతుకే కొనరాదా? నలు దిక్కులనే అడిగా దారే ఎందుకు వచ్చావు? అందుకే ఖాళీ చేశాం కదా. నీళ్లు పట్టుకోద్దనడానికి మీరెవరు? ఉదయం తురాదా? ఏదైనా ఏమైనా లొంగక అడుగై ఎగసిన స్వేచ్ఛ ఊపిరల్లె మారగా 4 పీకేసరికి తల్లి కొడుకులు ఇద్దరు ఇక్కడికి వచ్చి పడ్డారు. వీరా 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 వీరా. ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఏం పర్లేదు,